కొమలపూడి, కుర్తివేణి మండలం కొమలపూడి అండి. కుర్తివేణి పోలీస్ స్టేషన్లో పనిచేసే హోంగార్డు మా స్థలాన్ని ఆక్రమించింది కాకుండా మా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. అలాగే మా అమ్మ మా నాన్న వస్తే ఆమె కూడా పెద్దవాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మా అబ్బాయినేమో గరిగ ముచ్చుకుని కొట్టేసాడండి. ఎవరండి ఇబ్బంది పెట్టేది? హోంగార్డ్ అండి, మురళి. చేపోయిన మురళి మా మీద దౌర్జన్యం చేస్తున్నాడండి. మమ్మల్ని చంపడానికి వెనకాడంటండి. వాళ్ళ బాబాయ్ డిఎస్పీ ఉన్నాడంటండి. వాళ్ళ బాబాయ్ కూడా మమ్మల్ని ఏదైనా చేసి నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళ బాబాయ్ చెబుతున్నాడంటండి. ఆయన మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడంటండి. ఇప్పుడు మా మీద ఇయ్యాలి కూడా పేడ అవన్నీ వేసేసి రాడిస్ వేసి ప్రతిరోజు ఏదో ఒకటి గొడవ చేస్తున్నాడండి. మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయండి. డాక్యుమెంట్లు ఉన్నప్పుడు కూడా మమ్మల్ని చాలా దౌర్జన్యం చేస్తున్నాడు. అందరితో కూడా ఎస్ఐ గారు కూడా పట్టించుకోకుండా ఉన్నాడండి. 8 నెలల నుంచి మేము తిరుగుతూ ఉన్నామండి. అసలు మా మీద అసలు ఎవరు స్పందించలేదు. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చేవండి, కలెక్టర్ గారికి అర్జీ పెట్టేవండి. ఇంకా మీరు మేము కూడా అలసిపోయామండి. మేము కూడా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మేము కూడా కష్టపడి పని చేసుకునే వాళ్ళమండి. మమ్మల్ని అసలు ఎవరో కూడా పట్టించుకుంటలేదు. మేము నాకు 3 పిల్లలండి. మా పాప చూస్తే వికలాంగురాలు. ఈ పాపను కూడా పొద్దున్న అన్నాడు ఎవరికంటే వచ్చేది, ఎవరికి కన్నారో ఎవరి దగ్గరికి వెళ్ళి కంటే వచ్చింది. అలాంటి పిల్లని పెట్టుకుని పెంచుతున్నారంటే మీరు అని పొద్దున్న వాళ్ళ ఎవరమ్మ మాట అన్నది? వాళ్ళ అమ్మను అబ్బాయి హోంగార్డ్ మురళి వాళ్ళ అమ్మ. ఇంకోటి ఏమిటంటే మా ఆవిడని మొన్న అలాగే తోసేసేసి డొక్కలు పొడిచేసాడు. ఇవాళ కూడా వచ్చారు కానీ అసలు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. 100కు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసాము, 2 నెలలు కూడా చేసామండి. ఇవాళ కూడా రాలేదు. పట్టించుకోవాలి. అన్ని వీడియోలు తెస్తుంటే ఎందుకు వీడియోలు తెస్తారని చెప్పేసి మా వాళ్ళు చేసే పనులని మేము వీడియో తెస్తుంటే కానీ వీడియో ఎందుకు తెస్తామని చెప్పి ఎస్ఐ గారు కూడా మా మీద కోపం పడుతున్నారండి. వీడియోలు తీయొద్దంటారండి. వచ్చిన కానిస్టేబుల్ కూడా ఆడి పక్కనే ఉండండి, ఆడికే సమర్థిస్తున్నారండి. ఎస్ఐ గారి పేరు ఏంటండి? ఎస్ఐ గారి పేరు రాజు అండి, నాగరాజు గారు అండి. పట్టించుకోవట్లేదండి. మా ఇంట్లో పురుగులు చెత్త మా ఇంటి కానిచ్చి మా అమ్మ మా నాన్నగారు అన్నం తింటుంటారండి, పేడేసేసారండి. మొన్న మా ఇంట్లో పెద్ద పాము వచ్చిందండి. అదే విషయం ఎస్ఐ గారికి చెప్తే అసలు పట్టించుకోలేదండి. నువ్వు స్థలం నిడిచిపెట్టుకోవయ్యా అని చెప్పేసి ఎస్ఐ గారు కూడా స్థలం నిడిచిపెట్టేసుకో అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. అదండి మరి మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మేము కూడా ఈ కలెక్టర్ గారికి పెట్టినాక మేము కూడా ఏదైనా సూసైడ్ చేసుకోవాలని మేము ఆలోచన చేస్తున్నాం. న్యాయం జరగకపోతే మేము మా కుటుంబం మొత్తం ఏదో చేసేసుకుంటాం. ఇంకోటి డాక్యుమెంట్లు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయండి. అయితే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వండి. వీటికి మళ్ళీ ఇవి కూడా తీసుకొచ్చామండి. ఏమంటారు నకలండి. ఒరిజినల్ ఉంటే కనుక నకలు వేస్తాయి అన్నారండి. నకలు తీసుకొచ్చినా సరే మళ్ళీ అంటారంటే మీకు ఇది పేపర్లో రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, మీరు దొంగ పేపర్లు చేయించుకున్నారంటారండి. ఇది ఎప్పుడుదో రిజిస్ట్రేషన్ ఉందండి, 40 సంవత్సరాల కింద రిజిస్ట్రేషన్ అండి. ఇవాళ ఆయన మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళకి ఏ పేపర్ లేకపోయినా సరే వాళ్ళ పేపర్లు అడుగుతలేదండి. మా దగ్గర పేపర్లు అడుగుతున్నారు, వాళ్ళ దగ్గర పేపర్ అయితే కనుక అడుగుతలేదండి. అదండి ఆయన చేసే పనులన్నీ అలా ఉన్నాయండి. కొంచెం మీరు అందరూ స్పందించండి, కొంచెం న్యాయం చేయండి సార్.